బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే టీటీడీ పరకామణి కేసులో మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ మృతిని హత్యగా నిర్ధారిస్తూ గుత్తి జీఆర్పీపీఎస్లో కేసు నమోదైంది. మృతుడి బంధువుల ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ నెంబర్ 75/2025గా రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. సతీష్ కుమార్ టీటీడీ పరకామణి చోరీ కేసులో ఫిర్యాదుదారుగా ఉండగా పరకామణి కేసు ప్రత్యర్థులే హత్య చేసి ఉంటారని సోదరుడు శ్రీహరి ఆరోపిస్తున్నారు. ఈ నెల 6న సిఐడి విచారణకు వెళ్లిన ఆయన నవంబర్ 14వ తేదీ మరోసారి విచారణకు వెళ్తుండగా హత్యకు గురైనట్లు పోలీసులు చెబుతున్నారు. దీనిపై పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రవివర్మ అందిస్తారు. రవివర్మ, చెప్పండి, సతీష్ కుమార్ హత్యపై పోలీసులు ఎలాంటి సమాచారం ఇస్తున్నారు? తాజా అప్డేట్ ఏంటి? ఎస్ వెంకట్, టీటీడీ పరకామణి కేసు తీవ్ర సంచలనం సృష్టించినటువంటి టీటీడీ పరకామణి కేసు ప్రధాన అంటే ఈ కేసు వెలికి తీసి కేసు నమోదు చేసి విచారణ చేపట్టి తిరిగి దాన్ని లోక్ అదాలత్ ద్వారా మాఫీ చేయించినటువంటి ప్రధాన వ్యక్తిగా భావిస్తున్న సతీష్ కుమార్ నిన్న హత్యకు గురైనటువంటి విషయం విదితమే. ముఖ్యంగా ఈ కేసులో ఉన్నటువంటి ప్రత్యర్థులే ఇతని హత్య చేసి ఉంటారని చెప్పేసి కుటుంబ సభ్యులైనటువంటి సోదరుడు శ్రీహరి ఆరోపిస్తూ ఆ మేరకు అనుమానం వ్యక్తం చేస్తూ ఆ మేరకు ఫిర్యాదు చేశారు గుంతకల్ రైల్వే పోలీసులకు. ఆ మేరకు కేసు నమోదు చేసి గుంతకల్ రైల్వే పోలీసులు అయితే కేసు నమోదు చేసి విచారణ అయితే చేపడుతున్నారు. అదే కాకుండా పరకామణి కేసు విషయంలో తీవ్ర సంచలనం సృష్టించినట్టు పరకామణి కేసు విషయంలో ప్రధాన వ్యక్తిగా సాక్షిగా పరిగణించి కేసు అయితే విచారణ అయితే కొనసాగిస్తూ వస్తుంది. ముఖ్యంగా హైకోర్టు ఆదేశానుసారం సిఐడి డీజీ నేతృత్వంలో ఈ కేసు విచారణ సాగుతోంది. ఇప్పుడు మనం చూడవచ్చు, ఈ పద్మావతి గెస్ట్ హౌస్లోనే సిఐడి విచారణ అయితే కొనసాగిస్తూ వస్తుంది. ఈ నెల 6వ తేదీన ఇదే గెస్ట్ హౌస్కి వచ్చి కూడా విచారణకు హాజరయ్యి తన అప్పుడు జరిగినటువంటి ఘటనలన్నింటినీ కూడా ఆధారాలన్నింటినీ కూడా ఇది విచారణ అధికారుల ముందు ఉంచారు. అయితే మరోమారు 14వ తేదీన రావాలని చెప్పేసి కూడా సిఐడి అధికారులు అయితే ఆదేశాలు జారీ చేశారు. ఆ మేరకు 14వ తేదీన వచ్చే క్రమంలోనే ఉదయం 14వ తేదీ ఉదయం రాయలసీమ ఎక్స్ప్రెస్ నుంచి బయలుదేరి ట్రైన్ ఎక్కి వస్తుండగా మార్గ మధ్యంలో అనుకోకుండా శవమై పడి ఉండటాన్ని తీవ్ర సంచలనం రేకెత్తించింది. అతన్ని హత్య చేశారా లేదంటే ఆత్మహత్య చేసుకున్నారా అని చెప్పేసి తొలుత అనుమానాలు వ్యక్తం చేశారు. ఆ మేరకు అనుమానం పేరుతో పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. అయితే తీరా అది హత్యగా పరిగణించి పోలీసులు కూడా సోదరుడు శ్రీహరి ఇచ్చిన ఫిర్యాదుతో ఒక హత్య కేసుగా నమోదు చేసి విచారణ అయితే సాగిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా అంటే పరకామణి కేసులో దాదాపు అప్పటి వైసీపీ పాలకుల ప్రమేయం ఉన్నందువల్లే దాదాపు వేల కోట్ల రూపాయల ఆస్తులు ఆ ఆస్తులు చేతులు మారాయి. వాటి యొక్క అంటే శ్రీవారికి సంబంధించినటువంటి పరకామణిలో దాదాపు $72 చోరీ చేసి కేవలం $9 మాత్రమే ఆ కేసులో నమోదు చేసి ఒక కేసు క్లోజ్ చేసేందుకు అన్ని విధాలా ప్రయత్నం చేసినటువంటి అధికారులు, అలాగే అప్పటి పాలకుల ప్రమేయం ఉందని చెప్పేసి పూర్తి వివరాలన్నీ కూడా ఈ సతీష్ కుమార్కి తెలుసు. కాబట్టి రేపు ఈ నెల 14వ తేదీన రెండవసారి విచారణలో వచ్చే క్రమంలో ఈ ఆధారాలన్నీ కూడా సిఐడి ముందు అధికారులు సిట్టు ముందు ఉంచుతారేమో అనే భావనతోనే అతని మీద హత్య చేసి ఉండొచ్చని కూడా వాళ్ళ కుటుంబ సభ్యులైతే ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకే రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో విచారణ అయితే చేపడుతూ వస్తున్నారు. ముఖ్యంగా పరకామణి కేసులో 2023 జూన్లో జరిగినటువంటి పరకామణి కేసు దాదాపు పరకామణి శ్రీవారి హుండీలో భక్తులు కానుకగా సమర్పించే హుండీలో లెక్కింపు జరిగే ప్రాంతమే శ్రీవారి పరకామణి. ఆ పరకామణిలో ఉన్నటువంటి అప్పటి పనిచేస్తున్నటువంటి పెద్ద జిఆర్ మఠానికి సంబంధించిన మేనేజర్గా పనిచేస్తున్న రవికుమార్ దాదాపు $70 చోరీ చేశారని చెప్పేసి ఫిర్యాదు చేశారు. వాటిలో 9ని రికవరీ చేస్తూ కేసు పెట్టి అతన్ని అరెస్ట్ చేసి $9 మాత్రం రికవరీ చూపించారు. మిగిలిన డాలర్లు మాత్రం రికవరీ చూపించలేదు. వాస్తవంగా ఇంత భారీ ఎత్తున కుంభకోణం జరిగిన డాలర్లు మాయం చేసిన సందర్భంలో వీటి వెనక ఎవరెవరు ఉన్నారు ఏంటి అనే దాని మీద కూడా అప్పుడు సతీష్ విచారణ అయితే సాగిస్తూ వచ్చాడు. ఈ విచారణ నేపథ్యంలోనే అప్పుడున్నటువంటి పాలకులు టీటీడీ బోర్డు చైర్మన్ అలాగే అప్పుడున్నటువంటి ఎస్పీ వీళ్ళందరూ కూడా కలిసి ఈ కేసును నీరుగార్చేందుకు ప్రయత్నం చేస్తూ సతీష్ మీద ఒత్తిడి తీసుకొచ్చి అప్పటి పాలకుల ప్రమేయంతోనే ఈ కేసును లోక్ అదాలత్ ద్వారా విచారణ చేపట్టి
కేసు మాఫీ చేయించే ప్రయత్నం కూడా చేశారు. అప్పటికి మాఫీ అయింది. అయితే ఉన్నపళంగా రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పిదప దాదాపు వేల కోట్ల రూపాయలు చేతులు మారిన సందర్భంలో వీటిని లోక్ అదాలత్ ద్వారా మాఫీ చేయడం ఏంటనే భావన ఇది ఏర్పడినట్టు కారణంగానే ఓ భక్తుడు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో రిట్ పిటిషన్ వేయడంతోనే హైకోర్టు దీని మీద స్పందించి ఈ కేసు సిఐడి డీజీకి అప్పగిస్తూ పూర్తి స్థాయి విచారణ జరిపి ఈ డిసెంబర్ 2వ తేదీ నాటికంతా కూడా తనకు నివేదికను అందజేయాలని చెప్పేసి సిఐడి అధికారులను ఆదేశించింది. ఆ మేరకు మరోమారు ఈ విచారణ చేపట్టడమే కాకుండా పరకామణి కేసుకి తెరపైకి వచ్చి విచారణ జరుగుతున్న క్రమంలోనే ఇవాళ నిన్నటి దినాన అంటే ఈ నెల 6వ తేదీన మొదట విచారణకు వచ్చిపోయినటువంటి సతీష్ రెండవసారి విచారణకు వచ్చే క్రమంలోనే హత్యకు గురవడం తీవ్ర కలకలం రేకింది. అంటే దీన్ని ప్రత్యర్థులే హత్య చేశారు అంటే ఈ కుంభకోణంలో ఉన్నటువంటి అప్పటి పాలకులు అలాగే కొంతమంది అధికారుల ప్రమేయం ఉందని గుర్తించే ఇలాంటివన్నీ కూడా బయట వస్తే తమ మెడకి ఉచ్చు బిగిస్తుందన్న భావంతోనే అతని మీద ప్రత్యర్థులు పగపన్ని అతన్ని హత్య చేశారని చెప్పేసి కూడా సర్వత్రా ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అటు విజిలెన్స్ అధికారులు, రైల్వే అధికారులు, ఇటు సిఐడి అధికారులు కూడా ఇవాళ సిఐడి డీజీ ఘటనా స్థలానికి వెళ్ళారు. వాస్తవంగా ఏం జరిగింది ఏమని పరిశీలించేందుకు కూడా అక్కడికి వెళ్ళారని చెప్పి సమాచారము. అయితే ప్రతిష్టాత్మకంగా చేపట్టి రవివర్మ మొదటిసారి నవంబర్ 6 తర్వాత విచారణకు హాజరైన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమైనా చెప్తున్నారా? ఆయనకి బెదిరింపులు రావడం కానీ థ్రెట్ ఉందని వారు భావించడం కానీ అలాంటి సమాచారం ఏమైనా ఉందా వారి కుటుంబ సభ్యుల దగ్గర నుంచి? వారి సోదరుడు శ్రీహరి ఏమైనా అలాంటి వాంగ్మూలం కానీ అలాంటి దిశగా ఏమైనా చెప్తున్నారా? ఎస్ వెంకట్, వాళ్ళ సోదరుడు శ్రీహరి తన ఈ నెల 6వ తేదీన సిఐడి విచారణకు వచ్చి వెళ్ళిన పిదప ఫోన్ కాల్స్లో బెదిరింపులు వస్తున్నాయి, తమ పేర్లు బయట పెట్టొద్దని చెప్పేసి అన్నోన్ కాల్స్ వస్తున్నాయి, ఈ కేసు మీద నాకు తీవ్ర ఒత్తిడి ఉంది అని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులతో పేర్కొన్నట్టు కూడా తెలిసింది. వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలం ఫిర్యాదులో కుటుంబ సభ్యులతో మాట్లాడినాడు, తనకు భయంగా ఉందని, తన మీద రకరకాల కాల్స్ వస్తున్నాయని, తన ఫోన్కి కాల్స్ వస్తున్నాయని, తనను బెదిరిస్తున్నారని చెప్పి కూడా కుటుంబ సభ్యుల దగ్గర పేర్కొన్నట్టు కూడా వాళ్ళ సోదరుడైన శ్రీహరి ఇచ్చిన ఫిర్యాదులో వాంగ్మూలం రాసిచ్చిన ఫిర్యాదులో పేర్కొనబడింది. దీని కారణంగానే అంటే అతని సతీష్ని అన్ని విధాల ఒత్తిడికి గురి చేస్తూ వస్తున్నారు. ఒత్తిడికి గురి చేసినా కూడా న్యాయంగా జరిగిన విషయాలు జరిగినట్టుగా చెప్పాలనే భావంతోనే సతీష్ నిన్నటి ఉదయాన్నే రాయలసీమ ఎక్స్ప్రెస్ రైల్లో బయలుదేరి తిరుపతికి వచ్చే క్రమంలోనే ఇతను వాస్తవాలు సిఐడి అధికారుల ముందు ఉంచుతాడనే భావన నెపంతోనే అతన్ని హత్య చేశారని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులైతే భావిస్తున్నారు. అయితే అతను తీవ్ర ఒత్తిడికి లోనైంది, అతనికి బెదిరింపు కాల్స్ వస్తూ ఉండేదని కూడా కుటుంబ సభ్యులకు దృష్టికి తీసుకొచ్చారు. వాళ్ళ సోదరుడు శ్రీహరి కూడా ఆ ప్రస్తావన తన అన్న అయినటువంటి సతీష్ కుమార్ ఇలాంటి ఒత్తిడికి గురవుతున్నాడు, థ్రెట్ కాల్స్ వస్తూ ఉన్నాయని చెప్పేసి కూడా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులు అయితే స్పష్టంగా మెన్షన్ చేశారు. దీనన్నింటినీ పరిగణలోకి తీసుకునే పోలీసులు కూడా సతీష్ ఫోన్ కూడా సీజ్ చేసి ఫారెన్సిక్ ల్యాబ్కి అయితే పంపించారు. అంటే ఎవరెవరు కాల్ చేశారు, ఎక్కడి నుంచి కాల్స్ వచ్చాయి, ఎలాంటి కాల్స్ వచ్చాయి ఏంటి అనేది పూర్తిగా విచారణలో బయటపడుతుంది. ఆ మొబైల్ కూడా సీజ్ చేసి ఫారెన్సిక్ ల్యాబ్కి అయితే పంపించారు. ఇలా జరుగుతున్న క్రమంలోనే తను ఈ పరకామణి కేసు విషయం మరింత లోతుగా విచారణ చేపట్టాలని చెప్పి కూడా ప్రభుత్వం భావించింది. ఆ మేరకు అనంతపురం ఎస్పీకి కూడా ఆదేశాలు జారీ చేసింది. ఘటనా స్థలానికి వెళ్ళి ఈ విచారణ పూర్తిగా చేపట్టి ఎవరు ఎక్కడ అసలు గుంతకల్ రైల్వే డివిజన్లోను, తాడిపత్రి రైల్వే స్టేషన్లో ఎలాంటి సీసీ కెమెరాలు లేవు. కారణం ఏంటంటే అక్కడ రైల్వే స్టేషన్ అభివృద్ధి జరుగుతున్న క్రమంలోనే సీసీ కెమెరాలు అన్నీ కూడా రిమూవ్ చేశారు కాబట్టి ఆధారాలు దొరకడం కొంచెం కష్టసాధ్యంగా అవుతుంది. కాబట్టి ఈ అనంతపురం జిల్లా ఎస్పీ కూడా దాదాపు 7 టీములు ఏర్పాటు చేసి 7 టీముల ద్వారా ఈ దర్యాప్తు అయితే సాగిస్తూ వస్తున్నారు. ఇవాళ దాదాపు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. అలాగే ఇక్కడ సిఐడి డీజీ సైతం ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎట్లా జరిగింది ఏంటి అనేది కూడా స్వయంగా పరిశీలించేందుకు డీజీ కూడా వెళ్ళారని చెప్పి కూడా తెలిసింది. వీటన్నిటిని పరిగణలోకి తీసుకుంటా ఉంటే అటు హైకోర్టు ఆదేశాలు గడువు సమీపిస్తూ ఉంది. డిసెంబర్ 2వ తేదీ నాటికి నివేదికను సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఈ క్రమంలోనే ఇట్లా హత్య జరగడం ఏంటి అని చెప్పేసి పోలీసు అధికారులు కూడా ఒక రకంగా ఆందోళనకు గురవుతున్నారు. అదే కాకుండా రాజకీయ నాయకుల ప్రమేయంతోనే ఈ హత్య జరిగిందని చెప్పి కూడా ఒక వర్గం అటు జనసేన టీడీపీ నాయకులు కూడా భావిస్తున్నారు. దీని పట్ల ప్రభుత్వం పూర్తిగా దృష్టి సారించి మరింత లోతుగా విచారణ చేపట్టేందుకు కూడా కసరత్తు చేస్తూ ఉంది. త్వరలోనే వాస్తవాలు బయటకు వస్తాయని చెప్పి కూడా ఆశిస్తున్నారు. వెంకట్. రైట్ రవివర్మ, థ్యాంక్ యూ.